వర్ధిల్లాలి బలిజల ఐక్యత. జై హో శ్రీకృష్ణదేవరాయ. బలిజల ఐక్యత. వెనక్కిరా, కొద్దిగా వెనక్కిరా. బ్యాక్ సైడ్ మళ్ళీ అదంతా రాదురా, కొద్దిగా ఎన్నిక జరుపుకోవాలన్నా. లేనా ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం మా బలిజ కులస్తుల కోసం కార్తీక మాసంలో కార్తీక వనభోజనాలనే కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది. బలిజ కులస్తులందరితో ఒకరినొకరు పరిచయాలు చేసుకుంటూ కలయిక కోసం అంతా కలిసి దేవుని దర్శనాలు చేసుకొని భోజనాలు చేసుకొని అక్కడ ఒక కలయిక కోసం ఈరోజు మేము అక్కడ వనభోజనాల కార్యక్రమం పెట్టడం జరుగుతూ ఉంది. కాబట్టి అనంతపురం జిల్లాలో ఉమ్మడి జిల్లాలో 63 మండలాల బలిజ కులస్తులందరికీ ఆహ్వానం. 3వ తారీఖు సోములదడ్డి దగ్గర తడకలేరు అశ్వత్థనారాయణ స్వామి గుడి దగ్గర ఈ కార్తీక ఆదివారం కార్తీక వనభోజనాన్ని చేపట్టడం జరుగుతుంది. కాబట్టి బలిజ కులస్తులందరూ కుటుంబ సమేతంగా వచ్చి అక్కడ ఒకరినొకరు పరిచయం చేసుకొని దేవుని దర్శనం చేసుకొని పోవాలని చెప్పి ఆ సభని విజయవంతం చేయాలని చెప్పి కులస్తులందరికీ ధన్యవాదాలు చెప్తుండా. నా పేరు కలింశెట్టి వెంకటేశ్వర్లు, పామరాయి వెంకటేశ్ అని చెప్తారు. నేను రాయలసీమ బలిజ సంఘం అధ్యక్షునిగా పనిచేస్తుండా. రాయలసీమ బలిజ సంఘం ఆధ్వర్యంలోనే కులస్తుల ఆధ్వర్యంలో ఈ సమావేశం జరుగుతుంది. కాబట్టి అందరూ ఆహ్వానితులే, తప్పకుండా హాజరు కావాలని కులస్తులకి నా మనవి. అందరికీ నమస్కారం. మా బలిజ కుల బాంధవులందరికీ కూడా ఒక విజ్ఞప్తి. ఈ కార్తీక మాసం శుభ సందర్భంగా కార్తీక వనభోజనం ఏర్పాటు చేయడం జరిగింది రాయలసీమ మహాబలిజ సంఘం ఆధ్వర్యంలో. మన అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి బలిజ బాంధవులందరికీ కూడా ఇది ప్రత్యేక ఆహ్వానంగా అందరూ కూడా భావించి, ఎందుకంటే సమయం చాలా తక్కువ ఉన్నందువల్ల చాలామందిని కలిసే ప్రయత్నం చేస్తున్నాము. మన కుల పెద్దలందరూ కూడా ప్రత్యక్షంగా కూడా వెళ్ళి కలిసే ప్రయత్నం చేస్తున్నారు. సమయం చాలా తక్కువ ఉన్నందున అందరికీ కూడా ఇది విన్నపంగా భావించి అందరూ కూడా మన ఈ వనభోజన కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మన బలిజ కుల బాంధవులందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇదొక మనం చేసే ఈ పూజా కార్యక్రమం మన కుల బాంధవులందరినీ కూడా ఆత్మీయ సదస్సుల అందరూ కూడా భావించి ప్రతి ఒక్కరు కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీడియా మిత్రులందరికీ నమస్కారం. డిసెంబర్ 3వ తారీఖున అనంతపురం శివారులోని హనుమాన్ జంక్షన్ దగ్గర తడకలేరు దగ్గర కార్తీక మాసం సందర్భంగా బలిజ కులస్తులందరూ పెద్దలందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చి కార్తీక మాసం వనభోజన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో అనంతపురం నగరంలోనే కాకుండా అనంతపురం జిల్లాలోని బలిజలందరూ పెద్ద సంఖ్యలో ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని మన ఐకమత్యాన్ని మరొకసారి చాటి చెప్పాలనే ఉద్దేశంతో పెద్దలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ యొక్క కార్యక్రమానికి దాదాపు ఒక 40 మందితో ఒక 5-6 రకాల కమిటీలు ఏర్పాటు చేశాము. వచ్చే వాళ్ళందరూ కూడా ఏర్పాట్లన్నీ కూడా సవ్యంగా జరగాలని చెప్పి ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం భారీగా విజయవంతం అవ్వాలని చెప్పి మేమందరూ కోరుకుంటున్నాం. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ థ్యాంక్ యూ.